పాత జీవితం మారిపోవాలి, పాత మనసు తొలగిపోవాలి. ఇక్కడ అంటే నూతన స్వభావం దేవుడు మనకి ఇస్తాడట. హల్లెలూయా. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాసపు గుండెనిచ్చేదను. రాతి గుండె అంటే ఆ రాతిలో యజమానుడు పిరికిడి గింజలు పట్టుకొని ఆయన చల్లుతున్నప్పుడు కొన్ని త్రోవ పక్కన పడేయట, కొన్ని ముళ్ళ తుప్పల్లో పడేయట, కొన్ని రాతి నేల మీద పడేయట, కొన్ని మంచి నేలలో పడేయట, కొన్ని పక్షి వచ్చి ఎత్తుకొని పోతున్నాడు. అయితే మంచి నేలలో పడిన విత్తనాలు బాగానే ఫలిస్తాయి. అక్కడ ముళ్ళ తుప్పల్లో పడిన విత్తనాలు పైకి రావాలని మొక్కొచ్చి వస్తుంటాయి, కానీ అవి ముళ్ళు ఏం చేస్తున్నాయట, ఎదుగుతుంటే మొక్కని అణిచివేస్తున్నాయి. హల్లెలూయా. రాతి నేలలో పడిన విత్తనం ఏంటంటే పడిద్ది, కానీ దాంట్లో అది మలవటానికి ఆ విత్తనం అది ఫలించి మలవటానికి అక్కడ మట్టి లేదు, ఏమి లేదట. అక్కడ రాతి మీద ఏమి ఉండదు, రాయి మీద విత్తనం పడితే ఫలిసిద్దా? మలవదు. అయితే విత్తనం అంటే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. ఆ రాతి నేల అంటే మన హృదయం. హల్లెలూయా. మన హృదయంలో చాలామంది నేను చూస్తున్నా వాక్యం వినట్టుగా చూస్తారు, కానీ ఆ వాక్యం వాళ్ళ హృదయంలో మొలకెత్తదాట. హల్లెలూయా. అది ఇక్కడ అంటాడు, ఆ రాతి గుండె మీలో నుంచి తీసివేయాలట. హల్లెలూయా. మొదటి మాట, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసింది. ఈరోజు ఏం కలగాలట? ఈ రాత్రి 31వ తారీఖు రాత్రి తెల్లవారితే ఇంకొక 12 అయిపోతే మనం రేపటి దినాలు అడుగు పెట్టబోతాం. రేపటి దినం అంటే 2026లో అడుగు పెట్టబోతాం. ఈ 2026లో అడుగుపెట్టే మొదటి మెట్టి ఏంటంటే ఇక్కడ అంటాడు, నూతన హృదయం మీకు ఇచ్చేదను. హృదయం అంట నూతనంగా ఉండాలంట. హల్లెలూయా. రెండో దేవుడు అంటాడు, నూతన స్వభావం కూడా మీకు కలగజేసేదను. హల్లెలూయా. స్వభావం కూడా మన స్వభావం మారిపోవాలంట. మన స్వభావం మారిపోయినప్పుడు ఇక్కడ అంటుండు, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాసపు గుండెనిచ్చేదను. రాతి గుండె అంటే రాతిలో విత్తనం పడితే మొలకెత్తదట. ఆ రాతి ఉన్నంతకాలం మొలక ఎత్తదు, ఆ విత్తనం మొలవదు. హల్లెలూయా. అందుకే వాక్య మాట రాతి నేల లాంటి హృదయంలో కొన్ని గుండెలు నేను చూస్తున్న కొన్ని హృదయాలు ఎంత వాక్యం వారి జీవితంలో ఎత్తినా కూడా, ఎంత వాక్యం ప్రయాసపడి వాక్యం చెప్పినా కూడా ఆ వాక్యం వాళ్ళ